లేదు. ఈ గుడ్ ఫ్రైడే గురించి కానీ ఈస్టర్ గురించి కానీ బైబిల్ ఎక్కడ దేవుడు వ్రాయించలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఇది ఇజ్రాయేల్ దేశంలో లేదంటే యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసినటువంటి గొల్గొతా కొండ మీద ఉన్నటువంటి ఆ సమయంలో ప్రజలు అనేక మంది దేవుడిని సిలువ వేస్తున్నప్పుడు దేవుడిని కొరడాలతో కొట్టి తీసుకువెళుతున్న సమయంలో అనేక మంది ప్రజలు ఆయన వెనకాల వెళుతూ ఉన్నట్లుగా మనకి కనబడుతూ ఉన్నది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టించినటువంటి యూదా ఇస్కరియోతు ఆ రాత్రికాల సమయంలో రోమన్ ప్రభుత్వం వారు కొంతమంది వచ్చి అక్కడ ఉన్నటువంటి భటులందరూ కూడా సైనికులందరూ కూడా ఆయనను బంధించి సంకెళ్ళ ద్వారా ఆయనను పొంతి పిలాతు యొద్దకు తీసుకెళ్ళినట్లుగా మనకి లేఖనాల్లో కనబడుతూ ఉంటది. మనం ఆలోచన చేస్తే ఆ పొంతి పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పొంతి పిలాతు దగ్గర ఆ తీర్పు జరుగుతున్నటువంటి సమయాలలో ఇక్కడ పొంతి పిలాతు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే పొంతి పిలాతు చెబుతూ ఉన్నాడు. 13వ వచనం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 13వ వచనంలో మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ పిలాతు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారు, నీవు వినలేదా అని ఆయన అడిగిను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇవ్వలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువాన్ని పొంతి పిలాతు ముందు నిలబెట్టారు. పొంతి పిలాతు ముందు నిలబెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసయ్య మీద దోషారోపణ చేస్తూ ఉన్నారు, యేసయ్య మీద నిందలు వేస్తూ ఉన్నారు, యేసయ్య మీద ఏమైనా కూడా ఈయనకి సిలువ శిక్ష వేయించాలని ఆలోచన కలిగి ఉన్నారు. కాబట్టి ఆ రోమన్ ప్రభుత్వం అంతా కూడా యేసయ్యను సిలువ వేయాలని పట్టుబట్టి ఉన్నారు కనుక ఆ సమయంలో యేసయ్య ఇక పొంతి పిలాతు ముందు నిలబడినప్పుడు, పొంతి పిలాతు ఎదురుకుండా నిలబడినప్పుడు యేసయ్యను పొంతి పిలాతు చక్కగా తీక్షణముగా చూస్తూ ఉన్నాడు. ఆ చూస్తున్న సమయంలో యేసయ్య ఎక్కడ కూడా ఏ దోషము చేయనట్లుగా పొంతి పిలాతుకు కనబడుతూ ఉన్నది అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఆ సమయంలో పొంతి పిలాతు ఏమని అంటున్నాడంటే, కాబట్టి పిలాతు, నీ మీద వీరిన్ని నేరములు మోపుచున్నారు కదా, నీవు వినలేదా అని అడుగుతూ ఉన్నారు. అవును, యేసయ్యకి ఇన్ని నేరాలు మోపుతూ ఉన్నప్పుడు యేసయ్యను అడుగుతున్నాడు పొంతి పిలాతు, నీకు వినపడం లేదా, నువ్వు వినలేదా అని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటకి యేసయ్య ఒక్క మాటకు కూడా సమాధానం చెప్పకుండా నిలబడిపోయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వారు ఎన్ని నేరాలు మోపినను, వారు ఎన్ని నిందలు వేసినను ఒక్క మాటకు కూడా సమాధానం చెప్పకుండా నిలబడిపోయాడు దేవుడు. ఆయన వచ్చిన పని ఏంటో ఆ పని చూసుకోవడానికి, ఆయన వచ్చిన పని ఏంటో ఆ పనిని ముగించడానికే వచ్చాడు కనుక వారు ఎన్ని నేరాలు వేసినా ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన ఏ దోషము చేయలేదు, ఆయన ఎక్కడ కూడా తోలనట్టుగా ఎక్కడా లేదు. అయినా కూడా చేయని తప్పులు ఆయన మీద నేరం వేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఏ తప్పు చేయకపోయినా ఆయన మీద నేరం మోపుతూ ఉన్నారు. అయినా కూడా ఆయన, నేను ఈ నేరం చేశానా, నేను ఈ తప్పు చేశానా, నువ్వు చూసావా అని ఎవ్వరికి కూడా ఎదురు సమాధానం కూడా చెప్పకుండా మౌనిగా నిలబడిపోయి ఉన్నాడండి దేవుడు. ఆ మౌనిగా నిలబడుతున్నాడు సమయంలో ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు పొంతి పిలాతు? సరే, ప్రతి పస్కా పండుగ రోజున ఎవరో ఒకరు మనం విడుదల చేస్తూ ఉంటాము కదా, ప్రతి పస్కా పండుగ రోజున ఎవరో ఒకరు మనం విడిపిస్తూ ఉంటాము కదా. ఇదిగో ఈ పస్కా పండుగ రోజున ఇదిగో యేసయ్యను విడిపిద్దామని అనుకుంటూ ఉన్నాను, ఈ పస్కా పండుగ రోజున ఈ యేసయ్యకి నేను విడుదల దయచేద్దామని అనుకుంటున్నాను సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటారంటే, ఇదిగో అవసరమైతే ఈయన స్థానంలో ఉంచి ఆ బరబ్బనైనా విడుదల చేయండి తప్ప యేసయ్యను మాత్రం మీరు విడుదల చేయడానికి మేము ఒప్పుకోమని అక్కడ ఉన్నటువంటి ప్రజలు బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నారు, బిగ్గరగా అరుస్తూ ఉన్నారు. అప్పుడు పొంతి పిలాతు అంటాడు, ఇదిగో బరబ్బా బందిపోటి కదా, బరబ్బా దుర్మార్గుడు కదా, బరబ్బా అంతకుడు కదా, బరబ్బా దొంగతనాలు చేస్తూ ఉంటాడు కదా, అటువంటి వాడిని మీరు కోరుకుంటూ ఉన్నారే, అటువంటి వాడిని మీరు కోరుకుంటూ ఉన్నారే, ఈయనలో ఏ పాపము లేదే, ఈయనలో ఏ తప్పు లేదే, అటువంటి ఈయనను ఎందుకు మీరు శిక్షించమంటున్నారు, ఆయనను ఎందుకు విడుదల చేయమంటున్నారు అని చెప్పేసి పొంతి పిలాతు మాట్లాడుతూ ఉంటే, ఇదిగో మాకు రాజు ఈయన కాదు, మాకు ఈయన రాజు కాదు, మాకు ఈయన రాజు కాదు. వాస్తవానికి ఒక మాట చెప్పనండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రార్థనకు వెళ్ళేవారే, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని సన్నిధానానికి వెళ్ళేవారే. రోమన్ ప్రభుత్వం ఈ రోమన్ ప్రభుత్వం అంతా దేవుని మందిరానికి వెళ్ళేదే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని మాత్రం సొంత రక్షకునిగా అంగీకరించలేకపోతూ ఉన్నారు. ప్రార్థనకు వెళ్ళేవారే,
దేవుని మందిరంలో ఉండేవాళ్ళు ప్రధాన యాజకులు ఉన్నారు, అందులో ప్రధాన యాజకులు ఉన్నారు, యాజకత్వం చేసేవాళ్ళు ఉన్నారు, దేవుని మందిరంలో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వీరి ఆలోచన ఏంటంటే దేవుని మందిరానికి వెళుతూ ఉన్నారేమో కానీ యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రం ఆయన రక్షకునిగా అంగీకరించలేకపోతూ ఉన్నారండి. అదే జరుగుతూ ఉన్నది అక్కడ. అందువల్ల వారు ఏమంటున్నారంటే అవసరమైతే బరబ్బానైనా విడుదల చేయండి తప్ప యేసును మాత్రం మీరు శిక్షించండి అని అక్కడ బిగ్గరగా అరుస్తున్నారు. ఇక్కడ అందుకు ఆ మాట చెప్పినప్పుడు ఆయన ఏమని చెబుతూ ఉన్నాడంటే, ఇక్కడ మనం ఆలోచన చేస్తే అని వారితో అడిగిన ఎలాగనగా వారు అసూయ చేత ఆయన అప్పగించితురని అతడు ఎరిగి ఉన్నాడు. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పిలాతుకు అర్థమైపోయిందంటాడు. పిలాతుకి ఏమని అర్థమైందంటే యేసయ్యను అసూయ చేత అప్పగించినట్లుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఇక్కడ ఆలోచన చేస్తే పిలాతుకు అర్థమైపోయింది. పిలాతు తీర్పు ఇవ్వబోతూ ఉన్నాడు. తీర్పిచ్చే ముందు యేసయ్యను అప్పగించినది వీరందరూ ఎలాగ అప్పగించారంటే దేవుని మీద వీరికి ఏముందంటే అసూయ ఉన్నది. యేసయ్య మీద వీరికి ఏమున్నదంటే అసూయ చేత అప్పగించారే తప్ప ఎవ్వరు కూడా ప్రేమ చేత అప్పగించలేదు. అసూయ, ద్వేషము, దేవుని మీద ఏ పాపము చేయకపోయినా ఏ తప్పు చేయకపోయినా ఆయన మీద నిందలు వేయాలి, ఆయనను సిలువకు అప్పగించాలని ఆలోచన కలిగి ఉన్నారు ఈ ప్రభుత్వం. ఈ రోమన్ ప్రభుత్వం ఎవరంటే దేవుని మందిరానికి వెళ్ళేవారే, దేవుని ఆరాధించేవారే. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రమే సొంత రక్షకునిగా అంగీకరించలేకపోతూ ఉన్నారు. ఇది గమనించినటువంటి పొంతి పిలాతు అడిగాడు, అయ్యా ఇదిగో మీరు పండుగ రోజున ఎవరో ఒకరిని విడుదల చేస్తాము కదా, ఎవరో ఖైదీని మనం విడుదల చేస్తాము కదా, ఇదిగో యేసయ్యనే విడుదల చేస్తానని అంటున్నాడు. ఈ యేసు నేను విడుదల చేస్తానంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటున్నారు కుదరదు కుదరదు, అవసరమైతే ఆ యేసయ్య స్థానంలో బరబ్బానైనా విడుదల చేయండి, కానీ యేసయ్యను విడుదల చేయడానికి మేము ఒప్పుకోమంటున్నారండి. ఖరాఖండిగా మాట్లాడుతున్నారండి అక్కడ ప్రజలు. ఇక పొంతి పిలాతు అంటున్నాడు, అదేంటి బరబ్బా బందిపోటు కదా, బరబ్బా దుర్మార్గుడు కదా, బరబ్బా హత్యలు చేశాడు కదా, అటువంటి వాడిని మీరు విడుదల చేయమంటున్నారే, ఈయనలో ఏ పాపము లేదే, ఈయనలో ఏ దోషము లేదే, అటువంటి వాడిని మీరు సిలువ వేయమంటున్నారని పిలాతు మాట్లాడుతూ ఉన్నాడంటండి. పిలాతు ఆ మాట్లాడుతున్నా కానీ వారికి అసలు ఏమీ కూడా ఇంత కూడా కనికరం లేదంటే యేసయ్య మీద. వారికి ఉన్న ఆలోచన ఏంటంటే యేసయ్యను సిలువేసి చంపాలి, సిలువకేసి చంపాలి, ఆయన ఎలాగైనా కొరడాలతో కొట్టించాలి, ఆయన ఎలాగైనా కూడా ఆయన ఒళ్ళంతా చీల్చబడాలి. సిలువ అంటే మామూలు సిలువ లేదండి. ఆయన అక్కడ ఉన్న ప్రభుత్వం ఆ రోజుల్లో ఎవరైనా తప్పు చేస్తే లేదంటే తప్పు బానిసలుగా బ్రతుకుతున్న వారందరికీ ఆ రోజుల్లో వాళ్ళు చేసే పని సిలువ శిక్ష, సిలువేసి చంపేసేవారు. కానీ యేసయ్యకు వేసిన శిక్ష భయంకరమైన శిక్ష. యేసయ్యను వేసిన సిలువే కానీ కొరడాలతో, ఇదిగో కొంకణాలున్న కొరడాలతో కొట్టేవారండి. ఆయన కొంకణాలంటే ఒక దెబ్బ తగిలి ఆ కొరడ లాగేటప్పుడు మాంసపు ముద్ద ఊడిపోయేలా కొట్టేవారంట యేసయ్యను. అంత భయంకరమైన శిక్ష. ముళ్ళ కిరీటం పెట్టారు తల మీద. ఒక్కొక్క ముళ్ళు వచ్చి సుమారుగా 7 అంగుళాలు ఉంటుందంటే ఒక్కొక్క ముళ్ళు. ఆ 7 అంగుళాల ముళ్ళు కంటిలోంచి దిగిపోయింది. ఒక ముళ్ళు కంటిలోంచి బయటకు వచ్చేసి రక్తధార కారిపోతూ ఉన్నదండి. ఇటువంటి శ్రమలు పెట్టారండి యేసయ్య. కారణం ఏంటో చెప్పనా, యేసయ్య మీద వారికి ఉన్నది అసూయ. అసూయ వలనే ఆయన మీద ఇలాగ నేరారోపణ చేస్తూ ఉన్నారు. ప్రేమ లేదు దేవుని మీద. అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు దేవుడు. కుంటి వారికి ఏమో కాళ్ళు ఇస్తూ ఉన్నాడు, గుడ్డి వారికి ఏమో కళ్ళు ఇస్తూ ఉన్నాడు, మగవారికి ఏమో నోరిస్తూ ఉన్నాడు. ఇదిగో ఊచ చేయగల వారికి ఏమో బాగు చేశాడు. ఇదిగో 12 సంవత్సరంలో రక్తస్రావము కలిగినటువంటి స్త్రీని యేసయ్య వస్త్రపు చెంగును తాకగానే స్వస్థతను దయచేశాడు దేవుడు. అంత మహాద్భుత కార్యాలు చేస్తూ ఉంటుంటే ఇక్కడ ఉన్నటువంటి రోమా ప్రభుత్వానికి దేవుని మీద ఏం కలిగిందండి? అసూయ వచ్చేసిందంటే అసూయ కలిగిపోయింది. అందువల్ల ఈరోజు మనం మాట్లాడుకునే వాక్యం ఏంటని ఆలోచన చేస్తే బరబ్బానా లేక యేసునా? ఈరోజు మనం బరబ్బా గురించి నేర్చుకుందాం. అసలు బరబ్బాకి అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చాడు దేవుడు? బరబ్బాకి ఎందుకు అసలు అంత ప్రాధాన్యత ఇచ్చాడు? ఏ రోజైనా మనం బరబ్బా గురించి వాక్యాలు నేర్చుకున్నామా? ఏ రోజైనా మనం బరబ్బా గురించి ఎక్కడైనా విన్నామా? ఎక్కడైనా ఏ సన్నిధానంలో ఎవరైనా ప్రత్యేకించి బరబ్బా గురించి చెప్పిన వారు ఉన్నారా అంటే ఎక్కడా కూడా బరబ్బా గురించి చెప్పిన వాళ్ళు ఎవరు లేరండి. అసలు బరబ్బా గురించి ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ దేవుడు? పరిశుద్ధాత్ముడు 4 సువార్తలు నేను మనకి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో కూడా బరబ్బా గురించి ప్రత్యేకంగా రాయించాడండి పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు మనం నేర్చుకునే ఈ మాటలు మనం ఆలోచన చేస్తే ఈ ఉదయ కాలంలో బరబ్బా గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి, కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటి ఆ విషయాలను ఆలోచన చేస్తే
4 సువార్తల్లో కూడా బరబ్బ కనబడతాడు. 4 సువార్తల్లో కూడా కనబడతాడు ఈ బరబ్బ కనబడతాడు. సువార్తలో అంటే బరబ్బ వృత్తాంతం ఎంతో ముఖ్యమైనది. బరబ్బ ఆషామాషి మనిషి కాదండి, చాలా అవసరమైన వాడు. ఈ వృత్తాంతము చాలా అవసరము, చాలా ముఖ్యమైనదట్లుగా మనకి 4 సువార్తలో కూడా ఏకగ్రీవంగా రాసేశారంటే, ఏకగ్రీవంగా 4 సువార్తలు. ఏమండి, ఎంతో అవసరమైతే తప్ప, ఎంతో విలువ ఉంటేనే తప్ప ఒక మనిషి గురించి ఇంకో మనిషి మాట్లాడతారంటారా? ఒకసారి చెప్పండి. ఎంతో విలువ ఉంటేనే తప్ప ఒక మనిషి గురించి మాట్లాడతారా? మంచిగా మాట్లాడగలరా? ఒకసారి ఆలోచన చేయండి. మహాత్మా గాంధీ ఉన్నాడండి, మహాత్మా గాంధీ గురించి పుస్తకాలు రాస్తారు. మహాత్ముడు ఆయన స్వాతంత్రం వచ్చేలాగా శ్రమ పడ్డాడు. ఏమన్నా అంబేద్కర్ ఉన్నాడండి, అంబేద్కర్ మనకు రాజ్యాంగం తీసుకొచ్చాడు, ఆయన గురించి పుస్తకాలు ఉన్నాయి. మహాత్ములు అండి వీళ్ళందరూ. ఈ బరబ్బా గురించి కూడా ఏమని చెప్తున్నాడంటే 4 సువార్తికులు ఏకాగ్రంగా చెప్పుచున్నారు. ఏమనంటే ఎవరు ఈ బరబ్బా అంటే, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు బరబ్బాను గురించి 4 సువార్తలలో వ్రాయించాడు, బరబ్బాకు అంత ప్రముఖమైన స్థానాన్ని ఇచ్చాడు. దీని వెనుక ఉన్న కారణం మనం తెలుసుకోవడమే మనకు ఎంతో అవసరం. దీని కారణం ఏంటో తెలుసుకుందాం. అసలు బరబ్బా గురించి ఎందుకు రాశాడని ఆలోచన చేస్తే, ఆ కాలంలో అండి, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి కాలంలో బరబ్బా ఎలాంటి వాడు అంటే ఖైదీ అండి. అంటే చెరసాలలో ఉన్నటువంటి వాడండి. చెరసాలలో తన జీవితాన్ని ఎక్కువగా గడిపేవాడు. బయట ప్రపంచంలో కంటే ఎక్కువగా జైల్లోనే గడిపేవాడు ఇతని జీవితం. ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న కాలంలో ఇతను ఎలాగుండేవాడు అంటే రోమన్ ప్రభుత్వానికి ఎదురు తిరిగేవాడండి. మీరు ఆలోచన చేయండి, ఎవరికి ఎదురు తిరిగాడండి ఈయన? రోమన్ ప్రభుత్వానికి ఎదురు తిరిగేవాడు ఈయన. రోమన్ ప్రభుత్వం చేసేది మంచి పద్ధతి కాదు అని ఎదురు తిరిగేవాడు. రోమన్ ప్రభుత్వం చేసే పనులు కరెక్ట్ అయినవి కాదని ఎదురు తిరిగేవాడు ఈయన. అందువల్ల వీరికి నచ్చలే బరబ్బా కూడా. నాకు ఎదురు సమాధానం చెబుతావా? మా ప్రభుత్వానికి నువ్వు అడ్డు తిరుగుతావా? మా ప్రభుత్వంలోనే నువ్వు నాకు చిచ్చులు పెడుతూ ఉంటావని బరబ్బా మీద వీళ్ళకి లేనిపోని కోపాలు వచ్చేసాయి అంటండి. అందుకే ఏం చేసేవాడంటే బరబ్బాను, ఈ బరబ్బా నగరంలో రోమ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగించినందు చేత, హత్యలు చేసినందు చేత శిరస్సాల పాలై మరణ శిక్ష వరకు వెళ్ళిపోయాడంటే. రోమన్ ప్రభుత్వం ఎలా ఉండేదో తెలుసండి? ఏదైనా తప్పు జరిగితే మరణశిక్ష, శిరసాల్లో వేస్తే మరణశిక్ష. అటువంటి సమయము ఈ బరబ్బాను మరణశిక్ష పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోయిందంట. హత్యలు చేస్తూ ఉన్నారు. ఏమండి, రోమ ప్రభుత్వాన్ని అడ్డం తిరుగుతూ ఉన్నాడు. ఇంకా ఏమని చేస్తూ ఉన్నాడు ఆయన? ఇంకా ఏం చేస్తున్నాడు? తర్వాత ఇంకా ఏమని చేస్తున్నాడు అంటే వ్యతిరేకంగా ఉన్నాడు సామ్రాజ్యానికి. అది వ్యతిరేకంగా ఉన్నాడు, హత్యలు చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వం అంటే నచ్చడం లేదు, రోమన్ ప్రభుత్వం అంటే నచ్చడం లేదు. అందువల్ల అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఈ బరబ్బాని ఏం చేసింది అయ్యా అంటే, ఇదిగో ఈ బరబ్బాని తీసుకెళ్లి శిరస్సాలలో బంధించేసింది, జైల్లో పెట్టేసింది. ఈ జైల్లో పెట్టేసేటప్పుడు ఈ జైల్లో ఈయన ఎంతవరకు ఉన్నాడంటే మరణపు వరకు వెళ్ళిపోయాడు, అంచుల వరకు. అంటే జైల్లో ఉన్నాడు కానీ ఇక ఈయన మరణమైపోతాడు, ఈయన ఇంకా మరణించేస్తాడు, ఈయన మరణమైపోతాడు అన్నంత వరకు వెళ్ళిపోయాడు. ఆ సమయంలోనే మనం ఇక్కడ ఆలోచన చేస్తే బరబ్బాకు ప్రత్యామ్నాయంగా యేసు వచ్చాడంటే దేవునికి మహిమ కలుగును కాక. బరబ్బాకి ప్రత్యామ్నాయంగా అంటే మనం ఆలోచన చేస్తే యేసు మనందరి కోసం సిలువపై చనిపోయినప్పుడు అతడు మనకు ప్రత్యామ్నాయం అయ్యాడు. అవును, యేసు మనందరి కొరకు సిలువ మీద చనిపోయాడు. ఇప్పుడు బరబ్బా చెరసాల్లో ఉన్నాడు. బరబ్బా చెరసాల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ బరబ్బా చెరసాల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎక్కడ తీసుకొచ్చారంటే పొంతి పిలాతు దగ్గర తీసుకొచ్చారు. ఈ పొంతి పిలాతు దగ్గర తీసుకొచ్చినప్పుడు పొంతి పిలాతు మాట్లాడుతూ ఉన్నాడు పొంతి పిలాతు మాట్లాడుతూ ఉన్నాడు యేసుతో. వీళ్ళందరూ కూడా నీ మీద నేరాపణ చేస్తూ ఉన్నారు కదా, నీకు వినిపించడం లేదా, నువ్వు వినట్లేదా అని అడుగుతున్నాడు. అయినా కూడా దేవుడు ఒక్క మాటకు కూడా సమాధానము చెప్పను, ఏమీ మాట్లాడలే. ఇక్కడ అదే చెప్తున్నాడు కదా 27వ వచనం 18వ వచనం ఏమంటున్నాడు? కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తునబడిన యేసునా? ఎవరిని విడుదల చేయాలి నేను? ఇప్పుడు యేసు నా దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడు యేసులో నాకు ఏ దోషమో కనిపించడం లేదు, యేసులో నాకు ఏ పాపమో కనిపించడం లేదు. యేసు ఎక్కడా కూడా నీతిమాలిన పని చేయలేదు, యేసు ఎక్కడా కూడా సిగ్గుమాలిన పని చేయలేదు. ఈయనలో ఏ పాపము లేదు, ఈయనలో ఏ లోపము లేదు. మరి నేను ఎవరిని విడుదల చేయాలి? క్రీస్తు అనబడిన యేసును విడుదల చేయాలా, లేదంటే శరసాల్లో ఉన్నటువంటి బరబ్బాను విడుదల చేయాలా?
నేను ఎవరిని విడుదల చేయాలి అని ఇక్కడ పిలాతు అడుగుతున్న కారణం ఏంటో చెప్పనా? ఎందుకు అడుగుతున్నాడంటే యేసయ్యను వారు అప్పగించారు. ఎలాగంటే అసూయ చేత అప్పగించారు. అర్థమవుతుందండి? యేసయ్యను ఎలాగ అప్పగించారు? అక్కడికి అసూయ చేత అప్పగించారు. ఈ అసూయ చేత అప్పగించేసరికి పిలాతు అంటున్నాడు, నేను ఎవరిని విడుదల చేయాలి? యేసు అనబడిన క్రీస్తుని విడుదల చేయాలా, లేకపోతే బరబ్బను విడుదల చేయాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారంటండి. ఒకే మాట మీద, రోమన్ ప్రభుత్వం అంటే ఒకే మాట మీద ఏమైనా మాట్లాడుతున్నారంటే, ఇదిగో అవసరమైతే ఆ శరసాల్లో ఉన్నటువంటి బరబ్బను విడుదల చేయి, కానీ యేసును మాత్రము మీరు విడుదల చేయడానికి మేము ఒప్పుకోమంటున్నారు. మీరు అవసరమైతే శరసాల్లో ఉన్న బరబ్బను విడుదల చేయి. అప్పుడు అంటున్నాడు పొంతి పిలాతు, శరసాల్లో ఉన్న బరబ్బను విడుదల చేస్తాకే బరబ్బ ఎలాంటి వాడే అంటే ఇదిగో బందిపోటీ కదా, ఆయన బరబ్బ ఎలాంటి వాడే అంటే దుర్మార్గుడు కదా, హత్యలు చేస్తాడు కదా, అన్యాయంగా బ్రతుకుతాడు కదా, అటువంటి వాడిని విడుదల చేయమంటున్నారే. ఈయనలో ఏ పాపము లేదు, ఈయనలో ఏ దోషము లేదు, ఈయనలో ఏ తప్పు లేదు కదా, ఇటువంటి వారిని మీరు శిలువ శిక్షకు అప్పగిస్తానంటున్నారే అంటే ఎవ్వరు కూడా ఒప్పుకోవడం లేదండి. యేసుని విడుదల చేస్తానంటే ఎవరు ఒప్పుకోవడంలే. నాకు వద్దు, అవసరమైతే వద్దు అన్నాడు. మేము అవసరమైతే ఒప్పుకోము, బరబ్బ విడుదల చేస్తేనే ఒప్పుకుంటాము. యేసుని విడుదల చేస్తానంటే మేము ఒప్పుకోమని కరాఖండిగా పొంతి పిలాతు ముందు వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారంటండి. ఆ మాట్లాడుతున్నటువంటి సమయంలో ఇక్కడ ఏమి చేయాలో ఏంటని ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో ఇక్కడ మనకు 19వ వచనంలో ఏమనుందంటే, అతను న్యాయపీఠం మీద కూర్చునేటప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, దేవునికి మహిమ కలుగును గాక. పొంతి పిలాతు భార్య వచ్చి, అయ్యా నీవు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళకు అంటుంది. యేసుక్రీస్తు ప్రభువు ఎటువంటి వారంటండి? నీతిమంతుడు. యేసుక్రీస్తు ప్రభువు నీతిమంతుడు. అందువల్ల ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు. వారంటే గొర్రెల వలె, వారంటే ఏమి చేయాలి అర్థము కాక యేసుక్రీస్తు ప్రభు వారి మీద నిందలు వేస్తూ ఉన్నారు. వారు నీతిమంతుడి మీద నిందలు వేస్తూ ఉన్నారు. వారు నీతిమంతుడి మీద నేరాపరణలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు నువ్వు మాత్రము వాడు చేస్తే చేశారు, నువ్వెంత చెప్పిన వాడు వినటం లేదు కాబట్టి, నువ్వెంత మాట్లాడిన వాడు పట్టించుకోవడం లేదు కాబట్టి నీవు మాత్రం ఆ నీతిమంతుని జోలికి రావద్దు అని కరాఖండిగా చెబుతుందండి నా భార్య. పిలాతు భార్య చెబుతూ ఉందంటండి, నీవు నీతిమంతుని జోలికి పోవద్దు. ఆ వృద్ధు ఆయన కూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతుంది. అతని యొద్దకు వర్తమానము పంపెను, ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటను, యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి. మనం ఇక్కడ ఆలోచన చేస్తే అవసరమైతే బరబ్బను విడుదల చేయండి, కానీ యేసును మాత్రం చంపేయండి. యేసును సిలువేసేయండి అంటున్నారు. బరబ్బా అయితే జైల్లో ఉన్నాడు, విడుదల చేసేయండి. కానీ యేసును మాత్రం మీరు వదలటానికి వీల్లేదు. యేసును వదలడానికి నేను ఒప్పుకోము మేమని చెప్పేసి కరాఖండిగా చెప్పేస్తున్నారంటే అండి. మేము ఒప్పుకోమంటున్నారు. భార్య వచ్చింది, భార్య అంటుంది, ఇదిగో నీవు మాత్రము ఆ నీతిమంతుని జోలికి పోకు, నా కళ వచ్చినది, కళలో వర్తమానం వస్తూ మన దేవుడు పంపిస్తూ ఉన్నాడు. అందువల్ల నీకు చెప్పగలుగుతున్నాను, యేసయ్య ఎలాంటి వాడో చెప్పనా? యేసయ్య ఎలాంటి వాడంటే నీతిమంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతుడు. ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోకు అంటుంది పిలాతును. నువ్వు ఆ నీతిమంతుని జోలికి పోకు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నేరారోపణ చేస్తూ ఉంటుంటే ఏం మాట్లాడాలో నీకేం తెలియట్లేదు. ఇటు చూస్తే భార్య ఏమో నీతిమంతుని జోలికి పోవద్దు అంటుంది, వీళ్ళ చూస్తేనేమో నీతిమంతునికి ఏమో చంపేమంటూ ఉన్నారు. ఏం తీర్పు ఇవ్వాలి? ఈయనేం తీర్పు ఇవ్వాలి? నీకు అర్థం కావట్లే, నేనేం చెప్పాలో అర్థం కావట్లేదు అనుకుంటున్నాడు పిలాతు. ఇటు చూస్తే నా భార్య ఏమో ఆ నీతిమంతుని జోలికి పోకు అంటుంది, నీతిమంతుని జోలికి పోకు అని చెబుతూ ఉంటుంటే ఇదిగో వీళ్ళు చూస్తేనేమో యేసయ్యని చంపే అంటున్నారు. ఏం చేయాలి? మధ్యలో ఉండిపోయాడు. ఇటు భార్య మాట వినాలా, ఇటు ప్రజల మాట వినాలా? ఇటు భార్య మాట విందామంటే ఆయన నీతిమంతుడులా కనబడుతున్నారే. ఏమండి? ఆయన నీతిమంతుడే. నా భార్య చెబుతుంది ఆయన నీతిమంతుడే. నా భార్య మాట విని ఈయన నీతిమంతుడే కాదా, ఈయన విడుదల చేసేద్దామంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలేమో ఈయన చంపాలని ఆలోచన కలిగి ఉన్నారు. ఎవరి మాట వినాలి? చూశాడు. ఆ చూసిన తర్వాత ఆయన ఏం చేస్తూ ఉన్నాడో ఒక్కసారి మన లేఖన భాగంలో చూసినట్లయితే, ప్రధాన యాజకులు పెద్దలను 21వ వచనం, ఈ ఇద్దరిలో నేను ఎవరు విడుదల చేయగలను మీరు కోరుచున్నారు వారు అడుగుగలరు, బరబ్బని. అందుకు పిలాతు, అలాగైతే
క్రీస్తునబడిన యేసుని ఏమి చేతులను వారు అడుగుగా సిలువ వేయమని అందరూ కూడా బిగ్గరగా చెబుతున్నారట. క్రీస్తు యేసునబడిన ఏం చేద్దామంటే సిలువేసేయండి అంటున్నారు. సిలువేసేయండి, బరబ్బను విడుదల చేయండి, యేసును మాత్రము సిలువేసేయండి, సిలువేసేయండి అని ఇక్కడ బిగ్గరగా చెబుతున్నారట. ఇతడు ఏ దుష్కార్యము చేసిన అడుగగా వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసేది. పిలాతు మాట్లాడుతూ ఉన్నాడు, ఇతడు ఏ దుష్కార్యం చేశాడయ్యా, ఇతడు ఏ పాపము చేశాడయ్యా, ఇతడు ఏ నీతిమాలను పని చేశాడయ్యా, ఇతను ఏ పాపము కనబట్లేదు, ఇతను ఏ లోపము కనబట్లేదు, నీతిమంతుడిగా ఉన్నాడు కదా, మరి మీరు ఎందుకు సిలువేయమంటున్నారు అంటే అసలు ఆయన మాట ఎవరు వినట్లే. ఆ పొంతి పిలాతు మాట ఎవరు వినట్లే. ఇంకా గట్టిగా అరుస్తున్నారట, బిగ్గరగా అరుస్తున్నారట, సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి, ఈ సిలువ వేయండి అనే మాటే చెబుతున్నారు తప్ప రెండో మాట మాత్రం పలకకుండా ఉండలేదంటే. సిలువ ఒక్కటే పలుకుతున్నారట, యేసును సిలువేయండి, యేసును సిలువేయండి, యేసును సిలువేయండి, ఈ ఒక్క మాటే చెబుతున్నారు తప్ప అసలు రెండో మాట ఏమీ మాట్లాడలేదంట. ఈ పిలాతు చెబుతున్న మాట కూడా వినట్లేదు ఆయన. ఈ పిలాతు మాట్లాడుతున్న మాట కూడా వినట్లేదు ఆయన. ఈ పిలాతు చెబుతున్న మాట కూడా వినట్లేదు ఆయన. అక్కడ ఉన్నటువంటి రోమన్ ప్రభుత్వం ఎవరి మాట వినట్లేదు, పిలాతు మాట కూడా వినట్లేదు, ఎవరి మాట వినట్లేదు. సిలువేసేయండి, సిలువేసేయండి, సిలువేసేయండి అన్న మాట చెప్పగానే 24 రోజులు పిలాతు అల్లరి ఎక్కువగా ఉంచున్నది కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జన సమూహము ఎదుట చేతులు కడుగుకుని, ఏ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకున్నాడని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. పిలాతండి నీళ్లు తీసుకురండి అన్నాడంట. పిలాతు నీళ్లు తీసుకురండి అన్నాడంట. నీళ్లు తీసుకొచ్చారు. ఆ నీళ్లు తీసుకురాగానే ఆ నీటిలో చేతులు కడుక్కొని అంటున్నాడంట, ఈ నిరపరాధిని వలన నేను ఏ పాపం ఏ దుష్కార్యము కూడా చేయను. ఇక్కడ ఏమనుందంటే నీళ్లు తీసుకుని జనసమూహం ఇతడు చేతులు కడుక్కుని ఈ నీతిమంతుడు రక్తమును గూర్చి నేను నిరపరాధిని. ఈ నీతిమంతుడు రక్తము చిందిస్తాడు కదా, ఈ నీతిమంతుడు సిలువలో రక్తము చిందిస్తాడు కదా, ఆ రక్తమును బట్టి నేను నిరపరాధిని, నేను ఏ పాపము చేయను, నేను ఏ పాపము చేయట్లేదని చెప్పేసి వారందరూ చూస్తూ ఉండగానే వారి నీటిలో పెంతు పిలాతు చేతులు కడుక్కున్నట్లుగా మనకు లేఖనాల్లో కనబడుతూ ఉన్నదండి. యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడిని గ్రహించాడు. తను గ్రహించడమే కాదు, తన భార్య కూడా గ్రహించింది. అయ్యా, ఈ నీతిమంతుని జోలికి పోకయ్యా, నీవు ఈ నీతిమంతుని జోలికి నువ్వు పోకయ్యా అని మాట చెప్పగానే పొంతి పిలాతుకి ఆశ్చర్యం వేసి, అవును ఈయన నీతిమంతుడే, ఈ నీతిమంతుడి రక్తము నాకు ఏ పాపం అంటకుండా ఉండాలని ఆయన చేతులు కడుక్కున్నాడు. ఈ పాపము నా మీద ఉండకూడదు, ఈ పాపము నా బిడ్డల మీద ఉండకూడదు, ఈ పాపము నా భార్య మీద కూడా ఉండకూడదని వారందరూ చూస్తూ ఉండగానే ఆ చేతులు కడుక్కున్నట్లుగా మనకు లేఖనాల్లో స్పష్టంగా కనబడుతుంది. స్పష్టంగా మనం ఆలోచన చేయాలి. ఎక్కడ ఎవరు నమ్ముతున్నాం? మనం క్రీస్తుని నమ్ముతున్నామా? క్రీస్తు పేరు ముసుగేసుకున్న ప్రజలు నమ్ముతూ ఉన్నామా? మనం ఆలోచన చేయాలి. క్రీస్తు పేరు చెప్పేటువంటి వారిని ఆ ముసుగేసుకుని తిరుగుతున్నా నమ్ముతున్నామా తప్ప నిజమైన క్రీస్తును మనము నమ్మలేకపోతూ ఉంటున్నాం. నిజమైన క్రీస్తు మార్గంలోకి రాలేకపోతూ ఉంటున్నాం. ఇక్కడ ఉన్న ప్రజలు బరబ్బాను నమ్మారు తప్ప యేసుక్రీస్తుని ఎవరు కూడా నమ్మలే. బరబ్బాను నమ్మారు కానీ యేసుక్రీస్తుని నమ్మలే. బరబ్బా అంత దుర్మార్గుడైనా నమ్మారు కానీ నీతిమంతుడైన యేసుక్రీస్తుని నమ్మలే. ఈ లోకము కూడా అలాగే ఉందండి. ఈ లోకము కూడా అలాగే ఉందండి. క్రీస్తు అని ముసుగేసుకుంటున్న వారు నమ్ముతున్నారు తప్ప నిజమైన క్రీస్తు బాటలో ఉన్నటువంటి వారిని ఎవరు కూడా నమ్మట్లేదండి. సమాజం నిజమైన క్రీస్తు బాటలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు నమ్మట్లే. క్రీస్తు అడుగు జాడలో నడిచేటువంటి వారిని ఎవరు నమ్మటంలే. క్రీస్తు అని ముసుగేసుకుని తోడేలు స్వభావం కలిగి గొర్రె పిల్ల చర్మాన్ని కప్పుకుంటున్నటువంటి వారు నమ్ముతున్నారు తప్ప ప్రజలు నిర్భయముగా భయము లేకుండా యథార్థమైన వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి ఏ మనుషులు కూడా నమ్మట్లేదండి. ప్రజలు గొర్రె చర్మం కప్పుకుంటున్నారు, లోపలంతా కూడా క్రూరమైన తోడేలు స్వభావం కలిగినటువంటి వారు నమ్ముతున్నారు తప్ప యథార్థమైన వాక్యాన్ని బోధించే వారిని, ప్రేమ గురించి బోధించే వారిని, క్రీస్తు మార్గము గురించి బోధించే వారిని ఎవ్వరు కూడా నమ్మట్లే. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని సిలువేసాడు అంటున్నారు తప్ప అసలు క్రీస్తు నీతిమంతుడని తెలుసు కూడా వాడు ఊరుకుంటారు. ఎందుకంటే క్రీస్తు మీద ఏముందంటే వాళ్ళకి కోపము, అసూయ. క్రీస్తులో ఉన్నట్టుగా మాట్లాడేవారు ఎందుకు నచ్చడం లేదు చెప్పనా? వాళ్ళ మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది, వీళ్ళ మీద వాళ్ళకి ఏముంటుంది? అసూయ ఉంటుంది. అసూయ వాళ్ళని నమ్మటంలే.
అసూయ వల్ల రావటంలే, అసూయ వల్ల దగ్గరికి చేరలేకపోతూ ఉన్నారు. వారి మీద వారు ఎంత దుర్మార్గులైనా, వారు ఎంత అన్యాయంగా నడిచినా కానీ వారి దగ్గరే ఎందుకుంటున్నారు, వారినే ఎందుకు ప్రేమిస్తున్నారు అంటే క్రీస్తు బాటలో లేరు వాళ్ళు. క్రీస్తు బాటలో ఉంటే అటువంటి కార్యాలు చేయరు. క్రీస్తు బాటలో లేరు వీళ్ళు. ఇక్కడ ఉన్న రోమన్ ప్రభుత్వం క్రీస్తు బాటలో లేరు. అందుకే బరబ్బాను విడుదల చేయండి, యేసును సిరివేసేయండి అన్నారు. బరబ్బాను విడుదల చేయండి, యేసును సంహరించండి అన్నారు, చంపేయండి అన్నారు. ఎవరు దుర్మార్గులు ఇందులో? బరబ్బా దుర్మార్గుడా, యేసు దుర్మార్గుడా? మనం ఆలోచన చేస్తే ఎవరు దుర్మార్గుడు ఇందులో? ఎవరు దుర్మార్గుడు అంటే బరబ్బా దుర్మార్గుడు. బరబ్బా ఎన్నో హత్యలు చేశాడు, కానీ యేసు ఒక్క హత్య చేశాడు? యేసు ఒక్క పాపం చేశాడా? నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించండి అని సవాల్ ఇస్తాడు యోహాను సువార్తలో. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించండి అన్నాడు. ఆయన ఎక్కడ పాపం కనబడలేదు. కంటి చూపు ద్వారా కానీ, నోటి మాట ద్వారా కానీ, ఖాళీ నడక ద్వారా కానీ, ఆలోచనల ద్వారా కానీ ఎక్కడా కూడా ఆయనలో ఏ పాపము కూడా లేదు. ఈ దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి దేవుణ్ణి ఏమో వీళ్ళు ఏమంటున్నారంటే సిలువేసేయండి, సిలువేసేయండి, సిలువేసేయండి అంటున్నారు తప్ప బరబ్బానేమో విడుదల చేసేయండి అంటున్నారు. బరబ్బా ఏమో దుర్మార్గుడు, బరబ్బా ఏమో హత్యలు చేశాడు. ఈ లోకం కూడా చెడ్డవారిని నమ్ముతారు కానీ మంచివారిని నమ్మదు. ఈ లోకం చెడ్డవారిని ఎక్కువగా ప్రేమిస్తారు కానీ మంచివారిని ఎవరు ప్రేమించరు. చెడ్డవారితో ఎక్కువగా సహవాసం చేస్తారు కానీ మంచివారితో ఎవరు సహవాసము చేయరు. బలమైన వాక్యాలు చెప్పే వాళ్ళకి ఎవరు దగ్గరికి రారేమో కానీ ఏ వాక్యం లేనటువంటి వారి దగ్గర మాత్రం కుప్పలు కుప్పలుగా వెళ్ళిపోతూ ఉంటారు. ప్రయోజనం ఏముండదు. బలమైన వాక్యాలు కావాలి, బలమైన వాక్యాలు చెప్పే వాళ్ళు ఎన్నుకోవాలి. బలమైన వాక్యాలు ఉన్న వాళ్ళకి వెళితే సత్యమైన వాక్యంలోకి వెళితే సత్యమైన మార్గంలో ఉంటారని వాళ్ళు కూడా. ఆ మార్గం ఎలాగుంటుందంటే వాళ్ళని ఇదిగో నిత్య నరకాగ్ని తప్పించి నిత్య పరలోకంలోకి తీసుకెళ్తారు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రోజు మనం నేర్చుకున్న ఈ మాటలు, బరబ్బా స్థానంలో మరణించిన యేసు ఎవరు? మనం ఆలోచన చేస్తే, ఇక్కడ మనం ఆలోచన చేస్తే బరబ్బాకు ప్రత్యామ్నాయం యేసు. యేసు అంటాడు, బరబ్బా అంటాడు ఒకరోజు, యేసు నువ్వు నాతో చేతులు కలుపుతావా? నువ్వు నాతో ఉంటావా? నువ్వు నాతో ఉండగలవా అంటే యేసు అంటాడు, అవసరమైతే నీ కోసం నేను మరణిస్తానే తప్ప నేను నీతో చేతులు కలపని లేఖనాల్లో ఉంటుంది. అవును అంత అడుగుతాడు, అయినా కూడా మారడు దేవుడు. కానీ ఏమైందో చెప్పను, అవసరమైతే నీ కోసం మరణిస్తాననే మాటను దేవుడు ఏం చేశాడు? సార్థకం చేశాడు. బరబ్బాను విడుదల చేశాడు. బరబ్బా స్థానంలో ఎవరిని సిలువైపోతున్నారు? యేసుని సిలువైపోతూ ఉన్నారు. ఈరోజు మన కోసము కూడా దేవుడు ఏమైపోయాడు? ప్రత్యామ్నాయం అయిపోయాడు. మన కోసం మరణిస్తూ ఉన్నాడు. మనం ఎన్నో పాపాలు చేస్తాం, మనం ఎన్నో దుర్మార్గమైన పనులు చేస్తాం. ఇదిగో బరబ్బా చేసిన దుర్మార్గమైన పనులు, బరబ్బా చేసిన హత్యలు యేసు మీద తీసుకున్నాడు. మనము చేసిన దుర్మార్గమైన పనులు, మనము చేసిన హత్యలు యేసు మీద తీసుకున్నాడు. అవునా కదంటారు? ఆనాడు బరబ్బా చేసిన కార్యాలు, ఆనాడు బరబ్బా చేసిన పనులు, ఇదిగో బరబ్బా చేసిన నిందలు, బరబ్బా చేసిన తప్పులు, బరబ్బా చేసిన హత్యలు ప్రతీది కూడా యేసు మీద తీసుకున్నాడు. ఈరోజు మనము కూడా అనేకమైన పాపాలు చేస్తున్నాం. అవునా కాదంటారు? ఎన్ని పాపాలు చేస్తామన్నారు మనం? ఎన్నో దుర్మార్గమైన పనులు చేస్తూ ఉంటున్నాం మనం. ఎంతమందిని బాధ పెడుతున్నాం మనం? మాటల ద్వారా బాధ పెడుతున్నాం. ఎంతో మందిని మాటల ద్వారానే నరహత్యలు చేసేస్తున్నాము, మాటల ద్వారానే చంపేస్తున్నాము. నువ్వు కత్తుకెళ్ళక్కర్లేదు, లేదంటే నువ్వు కర్ర తీసుకెళ్ళక్కర్లేదు. ఒక మాట, నోటి మాట ద్వారానే అనేక మందిని చంపేస్తున్నాం, మాటల ద్వారానే. అది నరహత్య కాదా? అది నరహత్య కాదా? అది కూడా పాపమే అంటున్నాడు నా దేవుడు. ఆ పాపాన్ని కూడా ఆయన మీద వేసుకుని 2026 సంవత్సరాల క్రితం సిలువలో మరణమైపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం అంటే మనం ఎంత ధన్యులమండి. ఎంత ఎంత అనకూడదు కానీ ఎంత సౌభాగ్యవంతులం అండి. మనం దౌర్భాగ్యము కాదండి, మనం సౌభాగ్యవంతులము. నీతి అయిన దేవుని ఎన్నుకున్నాం మనం, పాపము లేనటువంటి దేవుణ్ణి ఎన్నుకున్నాం మనం, దోషము లేనటువంటి దేవుణ్ణి నమ్ముకుంటున్నాం మనం. ఎక్కడా కూడా ఏ పాపము చేయనటువంటి దేవుణ్ణి నమ్ముకుంటున్నాం మనం. మనుషులు కదా మనం ఎక్కడో చోట పడిపోతాం, ఎక్కడో చోట పడిపోతాం, ఏదో పాపం వల్ల పడిపోతాం. కానీ మనం నమ్ముకున్న దేవుడు ఎటువంటి వాడు ఉంటుంది? మనం నమ్ముకున్న దేవుడు నీతిమంతుడు, యథార్థవంతుడు, ఏమండి, కరుణామయుడు, క్షమించే దేవుడు. అటువంటి దేవుణ్ణి ఏం చేస్తున్నారంటే సిలువకు అప్పగించేస్తున్నారంటే. బరబ్బాను విడుదల చేశారు కానీ ఏ పాపము చేయనటువంటి యేసయ్యను ఎక్కడికి అప్పగించేశారండి?
సిలువకు అప్పగించేశారు. సిలువకు అప్పగించేశారు ఆయన్ని. ఆ సిలువకు అప్పగించేసిన తర్వాత ఆయన తీసుకువెళుతూ ఉన్నారు. ఆయన తీసుకువెళుతున్నటువంటి సమయంలో మనం ఆలోచన చేస్తే 29వ వచనంలో చూస్తే ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతుల్లోంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయన్ని అపహాసము చేస్తూ ఉన్నారట. తల మీద ఏం పెట్టారండి? ముళ్ళ కిరీటం పెట్టేశారు తల మీద. ఒక పాపం ఉందా ఆయనలో? ఒక దోషం ఉందా? కానీ తలలో ఏం పెట్టారండి? ముళ్ళ కిరీటం పెట్టారంట. ఒక రెల్లుని తీసుకొచ్చారంట. ఒక రెల్లుని తీసుకొచ్చి యూదుల రాజానికి శుభము. ప్రేమతో చెప్పటం లేదండి, భక్తితో చెప్పడం లేదండి. మాట అపహాసం చేస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి మన చుట్టూనే ఉంటారు ఇటువంటి వారు, హేళన చేసేవాళ్ళు మన చుట్టూనే ఉంటారు. నీ అంతటోడు లేడంటారు, అది నిజంగా మనసులోంచి వచ్చే మాట కాదు. నువ్వు లేకపోతే ఏ పని అవ్వదంటారు, అది నిజంగా మనసులోంచి వచ్చే మాట కాదు. నువ్వు ఉండాలిరా బాబు, నువ్వు లేకపోతే ఇక్కడ కార్యం జరగదురా అంటారు, నిజంగా మనసులోంచి వచ్చే మాట కాదు ఇది. అపహాసము చేస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. ఇక్కడ యేసయ్యను కూడా అదే చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. యూదుల రాజా నీకు శుభము, నువ్వు యూదుల రాజువు కదా, నీకు శుభము జరుగుతుంది, ఇదిగో ఈ రెల్లు చేత పట్టుకో, నీ తల మీద ముళ్ళ కిరీటం పెట్టాం చూసుకో. అపహాసము చేస్తూ ఉన్నారు, అవహేళన చేస్తూ ఉన్నారు, ఏంటి అసహించుకుంటున్నారు. ఎన్ని విధాలుగా చేశారు. ముఖం మీద ఉమ్ములు మూసారు. బరబ్బాని విడుదల చేశారు కానీ దేవుణ్ణి విడుదల చేయలేదు. బరబ్బా ఎన్నో హత్యలు చేశాడు కానీ దేవుడు ఏ హత్య చేయకపోయినా బరబ్బాని నమ్మారు కానీ దేవుణ్ణి నమ్మరు. ఎన్నో దుర్మార్గమైన పనులు చేసిన బరబ్బాని విడుదల చేశారు, ఎన్నో హత్యలు చేసిన బరబ్బాని విడుదల చేశారు కానీ ఏ పాపము చేయనటువంటి నీతి మంత్రులకి మాత్రము సిలువ శిక్ష వేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత దుర్మార్గం అండి, ఎంత దుర్మార్గం అండి. ఏ లోకానికి వచ్చింది ఆయన అందుకోసమే. ఏ లోకంలో అంత శ్రమ ఉంటుందయ్యా, ఏ లోకంలో శ్రమ ఉంటుంది. ఆ శ్రమను నేను జయించడానికి వచ్చాను, మీరు ధైర్యంగా ఉండండి అని చెబుతూ ఉన్నారు. నాకు శ్రమలు ఉన్నాయి కాబట్టి ఆ శ్రమల గురించి నువ్వు కృంగిపోకు. ఆ శ్రమను నేను జయించేశాను కాబట్టి నువ్వు భయపడుకుంటున్నాడు ఇక్కడ దేవుడు. అందువల్ల ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టాడు, ఏమండి చేతిలో రెల్లు ఇచ్చారు. ఇంకా ఏమని ఉందంటండి, ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టిరి. ముఖం మీద ఉమ్మూసారు, ఆయన మీద ఉమ్మూసారు, రెల్లు తీసుకొచ్చి ముఖం మీద కొట్టారంట. చూడండి ఎంత దుర్మార్గం అండి. రెల్లు తీసుకుని కొట్టారు, ముఖం మీద ఉమ్మూసారు. కనీసం తుడుచుకోవడానికి కూడా వీలు లేదండి. చేతులు ఇలా తుడుచుకుంటా కూడా లేదు దేవుడికి. ఎందుకో చెప్పనా, అప్పటికే చేతులు ఏమైపోయింటే రక్తసిక్తమైపోయినాయండి. అప్పటికే చేతులు రక్తసిక్తమైపోయినవి, తుడుచుకోవడానికి కూడా లేదు, అవకాశం లేదు తుడుచుకోవడానికి కూడా ఆయనకి. ఉమ్మూసారు. తర్వాత ఇంకేమని చేశారు, ఆయన అపహాసించిన తర్వాత ఆయన మీద ఉన్న అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేటకు ఆయన తీసుకుని పోయి ఆఖరికి ఆయన అంగీ కూడా తీసేసుకున్నారంటే. ఆయన వేసుకున్న బట్టలు ఉంటాయి కదా, వస్త్రాలు ఉంటాయి కదా, ఆ వస్త్రం కూడా తీసేసుకున్నారంటే వాడు. ఎంత దుర్మార్గం అండి. ఆయన వస్త్రం కూడా తీసేసుకున్నారంట. ఉమ్ము వేశారు. ఏమండి తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. ఒక్కొక్క ముళ్ళు వచ్చి 7 అంగుళాలండి. 7 అంగుళాలు అంటే ఇంత పొడుగు ఉంటుందండి ముళ్ళు. ఆ ముళ్ళు తల మీద పెడితే ముళ్ళ కిరీటము చెక్కతో అణిస్తారు. అణిచినప్పుడు ఒక ముళ్ళు ఇలా కంటిలోంచి బయటకు వచ్చిందండి. ఇలా కంటిలోంచి బయటకు వచ్చినప్పుడు ఇలా కారిపోతూ ఉందంటండి. ఆయన కారిపోతుంది, రక్తం కారిపోతుంది, తలలోంచి రక్తం కారిపోతుంది. ఒళ్ళంతా చీలిపోయింది. సుమారుగా 5470 దెబ్బలు ఎన్నో ఉన్నట్లుగా మనకు లేఖనాల్లో కనబడుతూ ఉన్నది. శాస్త్రవేత్తలు లెక్కించారంట. ఆ శాస్త్రవేత్తలు లెక్కిస్తే సుమారుగా 5450 దెబ్బలు ఎన్నో వచ్చినట్టు వీపు మీదే. అంటే అన్ని దెబ్బలంటే వీపు ఏమైపోయి ఉంటుంది అంటే జల్లెడి కంటే ఏమైపోయి ఉంటుంది. రక్తం ఏరులై పారిందంట. ఒంట్లో ఉన్న రక్తం సుమారుగా 6.5 లీటర్లు ఉందంట ఆయనకి. రక్తం ఒంట్లో 6.5 లీటర్ రక్తము కూడా కారిపోయిందంట. అందుకే ఒరే అది చచ్చాడో లేదో ఒక్కసారి పొడి చూడరా అన్నాడంట. వాడు చచ్చాడో లేదో పొడి చూడరు అనగానే ఆ బళ్ళెమ్మ తీసుకుని ఇలా పొడవగానే అందులోంచి రక్తం రావట్లే, నీరు వస్తుందంట. రక్తము లేదంట, రక్తం ఇంకిపోయింది.
రక్తమంతా కారిపోయింది. అదిగో డొక్కలోంచి నీరు వచ్చింది. ఏదో అక్కడక్కడ కొద్దిగా బ్లడ్ పడింది. ఆ గుడ్డివాడు వెళ్ళి పొడిచాడు. వాడికి ఒక కన్ను సరిగా కనబడదు. ఆ కన్ను సరిగా కనబడడు వెళ్ళి పొడిచాడు. పొడవగానే ఆ నీరు రక్తం ఎగురొచ్చి అతని కంటి మీద పడగానే కన్ను తెరుచుకోమంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రక్తము అంత పరిశుద్ధత ఉందండి. ఆయన రక్తము అంత నీతిమంతులైన రక్తం అండి. ఆయన రక్తం, ఆ నీరు ఎప్పుడైతే ఈ గుడ్డివాడి మీద కంటి మీద పడినదో, పడిన వెంటనే వాడు కన్ను తెరుచుకుందంట. ఆడు కన్ను తెరవగానే ఆశ్చర్యపోయాడు. ఈయన నిజంగా నీతిమంతుడే, ఈయన నిజముగా దేవుని కుమారుడే. ఇటువంటి వాడిని నేను శిక్షించానా? ఇటువంటి వాడిని నేను కొరడాలతో కొట్టానా? ఇటువంటి వాడికి నేను ఉమ్ము ఊసానా? ఇటువంటి వాడిని నేను ప్రక్కటెముకలో పొడిచానా అని మోకాళ్ళు వేశాడంటే కన్ను తెరుచుకుంది. ఆ కన్ను తెరుచుకోగానే ఇతనికి జ్ఞానోదయం కలిగి అన్యుడిగా బ్రతుకుతున్నాడు, దుర్మార్గంగా బ్రతుకుతున్నటువంటి ఆ సైనికుడు మోకాళ్ళు వేసి దేవునికి మొక్కుకున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎన్నో సంవత్సరాలు బట్టి ప్రార్థనకు వెళుతూ ఉంటున్నాం. ఈరోజు ఎన్నో సంవత్సరాలు బట్టి ఎంతమంది దగ్గర వాక్యాలు వింటూ ఉంటున్నాం. కానీ మన బ్రతుకులేమీ మారట్లే. అదే పాతకాయ చింతకాయ పచ్చళ్ళు, అదే పాత చింతకాయ పచ్చళ్ళే మన బ్రతుకు. ఎప్పుడు అదే బ్రతుకు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఆ బ్రతుకులు మారవు. ఆ ప్రార్థన చేసే విధానము మారదు. దేవుని వాక్యం వినే ఆలోచన ఉండదు. ఎంతసేపు తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇదే ఆలోచన తప్ప వేరొక ఆలోచన ఎవరికి కూడా ఉండడం లేదు. వేరే ఆలోచన ఎవరికి ఉండడం లేదు. ఇలా ఉందామని ఆలోచన ఎవరికి ఉండడం లేదు. ఇలా బ్రతుకుదామని ఆలోచన ఎవరికి ఉండడం లేదు. యేసయ్య చచ్చాడ బ్రతికాడో చూడరా అన్నాడు. సరే, ఎలాగ చూడాలి అని బళ్ళము తీసుకువెళ్ళాడు. మనం ఎంత ధన్యులమంటారు. అటువంటి నీతిమంతులను ఆరాధించుకుంటున్నాం మనం. అటువంటి నీతిమంతులను నమ్ముకుంటున్నాం మనం. దారిని పోయేవాడిని ఏమండి, అక్కడ ఉండేవాడిని నమ్ముకుంటలే. మనం ఎవరు నమ్ముకుంటున్నా తెలుసా? బైబిల్లో ఉన్న దేవుని నమ్ముకుంటున్నాం మనం అందరం. ఈయన బైబిల్లో ఉన్న దేవుడు, నిజమైన దేవుడు. ఈయన ఎక్కడా లోపం లేదు. ఈయనకి ఎక్కడా పాపం అంటుకోకుండా బ్రతికాడు. ఏమండి, చెరువులో తామర పుష్పం ఉంటుందండి. చెరువులో తామర పువ్వు ఉంటుంది. ఏమండి, చెరువులో తామర పువ్వు ఉన్నప్పుడు అది ఎలా బ్రతికిద్దో తెలుసండి? చెరువులో ఉంటే తామర పువ్వు అది ఎలా బ్రతికిద్దో తెలుసా? దాని జీవితం అంతా కూడా బురద నీరే తాగిద్ది. దాని బ్రతికంతా కూడా బురదలోనే బ్రతికిద్ది. ఏమండి, అది ఎప్పుడు బురద నీరే తాగుతుంది. అది ఎప్పుడు బురదలోనే బ్రతుకుతుంది. విచిత్రం ఏంటో చెప్పనా? ఆ బురద అంటుకోకుండా బ్రతికిద్దండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన పాపమనే లోకంలో బ్రతుకుతూ ఉన్నాం. ఈ పాపమనే లోకంలో జీవిస్తూ ఉంటున్నాము. మనము కూడా ఎలా బ్రతకాలి అంటే పాపం అంటుకోకుండా బ్రతకాలి.